హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆటో యష్. టుడే మనం బెంగళూరుకి వచ్చామని చెప్పాం కదా. బెంగళూరులో ఇక్కడైతే మన బైక్లు పార్క్ చేసి ఇక్కడ రిసెప్షన్లో అన్న ఉంటే అన్నతో మాట్లాడేసి కండాలో పైకి రా, రూమ్ చూపిస్తా అని చెప్పాడు. ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాము. రూమ్ చాలా నీట్నెస్గా ఉంది, వాష్రూమ్ బాగుంది. తర్వాత ఇంకా ఒక కాఫీ తాగుదామని చెప్పి అలా బయటకు వచ్చాము. ఈడ బస్సులో కాఫీ పెట్టారు, తాగాము, ఏం బాగలేదు. అలా మా బైక్ దగ్గరికి వచ్చి బైకులు తీసాము. ఇంకా చిక్పేట్ మార్కెట్ దగ్గరికంటే అలా చిక్పేట్కి అయితే బయలుదేరాం. చిక్పేట్లో చూస్తే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. టుడే సండే కదా, అందుకని క్రౌడ్ ఉన్నాడు. ఈయన రేవన్న మా బ్రో, మా విలేజ్ నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయినాడు. అందుకు కాల్ చేసి వెంటనే వచ్చేసాడు అక్కడికి, చిక్పేట్కి. ఇంక ఇక్కడైతే వాటర్లో ఫిషెస్ అయితే అమ్మారు. ఇంకా అవి కొనుక్కోలేదు. ముందుకైతే బయలుదేరుతున్నాము. ఒకరొకరు అవి ఇవి చూసుకుంటా, పక్కన ఉండేవి వినుకుంటా, మాట్లాడుకుంటా, తోసుకుంటా, నుయ్యుకుంటా. ఇక్కడైతే చూడండి, మనకి ఏమన్నా ఇనుప వస్తువులు కావాలన్నా దొరుకుతాయి. బెంగళూరే అంటాం కానీ బెంగళూరులో చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఇలా దారిలో కొట్లాట పట్టేది, ఏమైనా తలక్కనే తలిగినాయని చాలా దారుణంగా ఉన్నారు ఫ్రెండ్స్. బెంగళూరులో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే. ఇంక సర్లేని కొంచెం ముందరికి వెళ్తేనే మన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా కనిపించింది. ఇంకా ఆకలి వేస్తుంటే అలా పానీపూరి అడిగి పానీపూరి అయితే తినేసాం. చాలా టేస్టీగా అనిపించింది పానీపూరి. ఇంకా సర్లే అని చెప్పి మన రూమ్కి రిటర్న్ అయినాం ఫ్రెండ్స్.